హాయ్ ఫ్రెండ్స్, కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవుల పక్షాన ఎవరెవరు సైన్యాధ్యక్షులుగా ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. కురుక్షేత్ర మహాసంగ్రామం 18 రోజులు జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో మొదటిగా భీష్మ పితామహుడు మొదటి రోజు నుంచి 10వ రోజు వరకు సైన్యాధ్యక్షుడుగా ఉన్నారు. తర్వాత 11వ రోజు నుంచి 15వ రోజు వరకు ద్రోణాచార్యుడు సైన్యాధ్యక్షుడుగా ఉన్నారు. ఈయన ధృష్టద్యుమ్నుడి చేత చంపబడ్డారు. ద్రోణాచార్యుని తర్వాత 16వ రోజు నుంచి 17వ రోజు వరకు కర్ణుడు సైన్యాధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన అర్జునుని చేత వధింపబడ్డారు. తర్వాత 18వ రోజు శల్యుడు సైన్యాధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన ధర్మరాజు చేత వధింపబడ్డాడు. ఆఖరుగా 18వ రోజు రాత్రి అశ్వత్థామ సైన్యాధ్యక్షుడిగా నియమించబడ్డాడు. శ్రీకృష్ణుడు అశ్వత్థామను కలియుగాంతం వరకు జీవించి ఉండమని శపించాడు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ద హిందూ పార్ట్.